ఈ మధ్య సీనియర్ హీరోలు యంగ్ డైరెక్టర్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళైతేనే ఫ్రెష్ స్టోరీస్ తో తమ ఇమేజ్ కు తగిన సినిమాలు చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా లాక్ చేసుకుంటే, లేటెస్ట్ గా మరో సీనియర్ హీరో నాగార్జున కూడా ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ ఇంట్రెస్టింగ్ మూవీ డీటెయిల్స్ మీకోసం టేక్ ఏ లుక్. సీనియర్ హీరో నాగార్జున మల్టీ స్టారర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. పాత్ర నచ్చితే ఎవరితో అయినా నటించే నాగ్ తమిళ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. మొన్న మధ్య కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించిన నాగ్ ప్రస్తుతం ధనుష్ కుబేరా, రజనీ కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. నాసామి రంగ తర్వాత నాగ్ సోలో మూవీపై అప్డేట్ రాలేదు. లేటెస్ట్ గా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. యువ దర్శకుడు హర్ష డైరెక్షన్ లో నాగార్జున నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. హుషారు, ఓం భీమ్ బుష్ సినిమాలతో యూత్ ఫుల్ హిట్ అందుకున్న దర్శకుడు హర్ష తన థర్డ్ ప్రాజెక్ట్ ఏకంగా కింగ్ నాగార్జుననే లైన్ లో పెట్టాడు. హర్ష చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున కూడా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. నాగార్జున నాసామి రంగతో సూపర్ ఫామ్ లోకి వచ్చారు. హిట్ పడిన వెంటనే మరో సినిమా చేస్తారని అనుకుంటే మధ్యలో మల్టీ స్టారర్ సినిమాల వల్ల లేట్ అవుతూ వచ్చాయి. ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేస్తే రిజల్ట్ తేడా కొట్టేస్తుండడంతో ఒక సూపర్ హిట్ స్టోరీతోనే ఆయన రాబోతున్నారట. కుబేరా, కూలీ సినిమాల తర్వాత నాగార్జున చేసే సినిమాగా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. నాగార్జున మాత్రం ఈసారి టార్గెట్ హిట్ అనిపించేలా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ కాంబో సినిమా ఎలా ఉంటుంది, ఏ జోనర్లో ఉంటుంది అన్నది చూడాలి.